గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వాలను కూడా 58 అధ్యాయాలు పూర్తి చేసి 59వ అధ్యాయంలోని 26వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 27వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అత్ర నిశ్రయ సంయనః తథ్యాస్య పితామహ త్వత్ప్రభావ సముద్ధోసౌ స్వభావో నో వినశ్యతి. పితామహ, ఇప్పుడు మాకు ఏది శ్రేయస్కరమో దాన్ని భావించి నాకు చెప్పయ్యా. తానువాచ సురాः సర్వాన్ స్వయంభూర్భగవాంస్తతః శ్రేయోహం చింతయిష్యామి వేతువోభి సురర్షభ. అప్పుడు స్వయంభూ అయిన బ్రహ్మ దేవతలతో అన్నాడు, దేవతలారా, మీ శ్రేయస్సును గురించి ఆలోచిస్తాను, మీ భయం పోవుగాక అన్నాడు. తపోధ్యాయ సహస్రాణం శతం చక్రే స్వబుద్ధిజం యత్ర ధర్మస్తథైవార్ధ కామైశ్చే వాభివర్ణితః త్రివర్గః ఇతి విఖ్యాతః గణయేష స్వయంభువ. తర్వాత బ్రహ్మ తన బుద్ధి నుండి 1,00,000 అధ్యాయాల శాస్త్రం రచించాడు. అందులోనే ధర్మం, అర్థం, కామం వర్ణించబడ్డాయి. ఈ మూడే త్రివర్గం అని ప్రసిద్ధి చెందాయి. చతుర్థో మోక్ష ఇచ్చేవ పృథగర్థ పృథగ్గుణ. ఇక త్రివర్గం కంటే వేరైంది ఒకటి ఉంది, 4వది. ఏమిటయ్యా అది అంటే మోక్షం. మోక్షస్యాస్తి త్రివర్గోన్యః ప్రోక్తః సత్వం రజస్తమః స్థానం వృద్ధి క్షయస్యైవ త్రివర్గైశ్చైవ దండజః. ఇక దండం వల్ల పుట్టిన త్రివర్గం ఒకటి ఉన్నది. అవి స్థానం, వృద్ధి, క్షయం అంటారు వాటిని. ఆత్మ దేశశ్చ కాలశ్చాప్యుపాయ కృత్యమేవ చ సహాయ కారణం చైవ షడ్వర్గో నీతిజః స్మృతః. ఇంకా షడ్వర్గాలున్నాయి. ఆత్మ, దేశం, కాలం, ఉపాయం, కార్యం, తర్వాత సహాయులు. ఈ 6 నీతి వల్ల పుట్టిన షడ్వర్గం. త్రయీ చాన్వీక్షికీ చైవ వార్తా చ భరతర్షభ దండ నీతిశ్చ విపులా విద్యాస్తత్ర నిదర్శిత. త్రయీ, ఆన్వీక్షకి, వార్త, దండనీతి అనే విద్యలు 4 కూడా నీతి శాస్త్రంలో విస్తారంగా నిరూపింపబడ్డాయి. అమాత్యరక్ష ప్రణిధి రాజపుత్రస్య లక్షణం చారస్య వివిధోపాయ ప్రణిధేయ పృథగ్విధ సామభేదం ప్రధానం చ తతో దండశ్చ పార్థివ. ఉపేక్షా పంచమీ చాత్ర కాత్స్నేన సముదాహృత. బ్రహ్మ చెప్పిన నీతి శాస్త్రంలో మంత్రుల రక్షణ, తర్వాత రాజదూత గురించి, రాజపుత్రుడి లక్షణం గురించి, గూఢచారుల విచారణకు వివిధోపాయాలు,
వేర్వేరు స్థానాల్లో వేర్వేరు పద్ధతుల్లో గూఢచారులను నియమించడం ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి బ్రహ్మ చెప్పిన నీతి శాస్త్రంలో. సామం, వేదం, దానం, దండం, ఉపేక్ష అనే 5 ఉపాయాలు కూడా సంపూర్ణంగా అందులో చెప్పబడ్డాయి. మంత్రస్య వర్ణిత కృష్ణ తదా వేదార్థయవ చ విభ్రమశ్చైవ మంత్రస్య సిద్ధ సిద్ధోశ్చయత్వలం. మంత్రం అంతా పూర్తిగా ఇందులో వర్ణించబడింది. మంత్రాంగం అన్నమాట. వేదోపాయం యొక్క ప్రయోజనం, మంత్రం యొక్క సిద్ధి అసిద్ధి, వాటి ఫలితం అన్నీ కూడా ఈ గ్రంథంలో బ్రహ్మ వివరించాడు. సంధిశ్చ మామూలు 1,00,000 అధ్యాయాలంటే సంధిశ్చ త్రివిధాభిఖ్య హీనో మధ్యస్థోత్తమ భయ సత్కార విత్తాఖ్యాం కాస్మేన పరివర్ణితం. హీన, మధ్యమ, ఉత్తమ సంధులు 3 చెప్పబడ్డాయి ఇందులో. భయంతో చేసుకునేది హీన సంధి, సత్కారం చేసి చేసుకునేది మధ్యమ సంధి, ధనం పుచ్చుకుని చేసుకునేది ఉత్తమ సంధి. ఇవన్నీ కూడా సంపూర్ణంగా నీతి శాస్త్రంలో వర్ణించబడ్డాయి. ధనరాజ యాత్రాకాలస్య 4 త్రివర్గస్య చ విస్తరః విజయో ధర్మయుక్తస్య తథార్థ విజయస్య ఆసురశ్చైవ విజయః తథా కాస్మేన వర్ణితః లక్షణం పంచవర్గస్య త్రివిధం చాత్ర వర్ణితం. శత్రువుల మీదకి దండెత్తే యాత్రా సమయాలు 4 యొక్క వర్ణన అందులో. ధర్మ విజయం, అర్ధ విజయం, అసుర విజయం అనే త్రివర్గము విస్తారంగా పూర్తిగా వర్ణించబడ్డాయి. పంచవర్గ లక్షణాలు దానిలోని 3 విధాలు కూడా వర్ణింపబడ్డాయి. ప్రకాశశ్చ అప్రకాశశ్చ దండోధ పరిశబ్దతః ప్రకాశో అష్టవిధస్తత్ర గృహ్యశ్చ బహువిస్తరః. ప్రకాశమని అప్రకాశమని దండం 2 విధాలు. అందులో ప్రకాశం 8 విధాలు, అప్రకాశం చాలా విస్తారమైంది. రథానాగాహయాశ్చైవ పాదాతాశ్చైవ పాండవ విష్ణున్న అవశ్చరాశ్చైవ దేశికా ఇది చాష్టమం అంగాన్యేతాని కౌరవ్య ప్రకాశాని బలస్యతు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాలు, విష్టి, నౌకాబలం, చారబలం, తేసిక బలం ఇవన్నీ 8 అంగాలు కూడా ప్రకాశ బలాలయ్యా. జంగమాశ్చోక్త చూర్ణయోగా విషాదయ స్పర్శే చాభ్యవహర్గే చాప్యుర్ పాంశుర్వివిధ స్మృత హరిర్మిత్ర ఉదాసీనా ఇచ్చేతేప్యా అనువర్ణిత. తేళ్లు మొదలైన జంగమాలు, పాము విషం మొదలైనవి, అలానే చూర్ణాలు స్పర్శ వల్ల, విషాలు తినడం వల్ల, ఇలా అప్రకాశాలు చాలా రకాలు. శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు అనే వారిని గురించి కూడా చెప్పబడింది. కృష్ణా మార్గగుణాశ్చైవ తథా భూమి గుణాశ్చ ఆత్మరక్షణమాశ్వాస సర్గాణాంచాన్వీక్షణం. మార్గగుణాలన్నీ, భూమి గుణాలు, ఆత్మరక్షణ, ఆశ్వాసం, రథాదుల పర్యవేక్షణ ఇవన్నీ కూడా అందులో వర్ణింపబడ్డాయి. కల్పన వివిధాశ్చాపి నృన్ నాదరథవాజినాం వ్యూహాశ్చ వివిధాభిఖ్య విచిత్రం యుద్ధ కౌశలం ఉత్పాతాశ్చ నిపాతాశ్చ సుయుద్ధం సుపలాయతం శస్త్రాణం పాలనం జ్ఞానం తథైవ భరతర్షభ. వివిధ కల్పనలు, వేరువేరు పేర్లు గల చతురంగ బలాల వ్యూహాలు, విచిత్రములైన యుద్ధాల్లో నేర్పు, ఉత్పాతాలు, నిపాతాలు, సుయుద్ధం, సుపలాయతం, శస్త్రాల సంరక్షణం ఇవన్నీ ఇందులో వర్ణింపబడ్డాయి. బలవ్యసన ముక్తంచ తథైవ బలహర్షణం పీడాచాపదకాలశ్చ పత్తిజ్ఞానం చ పాండవ. సేన ఆపదలో పడడం, అలాగే ఆ సేనకు సంతోషం చేకూర్చడం, సేనకు ఆపత్కాలం, పత్తి మొదలైన సేనా విభాగాల విజ్ఞానం అంతా కూడా గ్రంథంలో ఉంది. తథాఘాత విధానంచ యోగ సంచారమేవ చ చోరైరాటవికైశ్చోగై పరరాష్ట్రస్య పీడనం అగ్నిదైర్ గరదైశ్చైవ ప్రతిరూపక కారకై శ్రేణి ముఖ్యోపజాసేన విరుధశ్చేదనేన చ
దూషణేన చ నాగానాం ఆతంకజననేన చ ఆరాధనేవ భక్తస్య ప్రచయోపార్జనేన చ. అలాగే గోతులు తవ్వే పద్ధతి, సేనను యుద్ధానికి సిద్ధం చేయడం, సేనను నడిపించడం, దొంగల చేత క్రూరులైన ఆటవికుల చేత శత్రు దేశాలను పీడించడం, నిప్పు పట్టేవారి చేత, విషం పెట్టేవారి చేత, మారువేషాల్లో తిరిగి మోసగించే వారి చేత, సేనాధ్యక్షులను శత్రుపక్షం నుండి విడదీయడం చేత, పాదలను నరకడం చేత, పొదలను నరకడం చేత, ఏనుగులను తరిమివేయడం చేత, తర్వాత భయం కలిగించడం చేత, భక్తులను ఆరాధించి విశ్వాసం కలిగించడం చేత, శత్రుదేశాన్ని పీడించే విధానాలు ఇవన్నీ కూడా సవిస్తరంగా ఈ గ్రంథంలో ఉన్నాయి. సప్తాంగస్య చ రాజ్యస్య హ్రాస వృద్ధి సమంజసం దూత సామర్థ్య సంయోగాత్ సరాష్ట్రస్య వివర్ధనం హరిమధ్యస్థమిత్రాణం సమ్యక్షోక్తం ప్రపంచనం అపమర్ధ ప్రతిఘాత తథైవ చ బలీయసాం. సప్తాంగాలు ఉన్న రాజ్యం యొక్క తగ్గుదల, పెరుగుదల, సమత్వం, దూతల సామర్థ్యం వల్ల రాష్ట్రం పెరగడం, హరి మధ్య మిత్రులను, హరి మధ్యస్థులు మిత్రులు, శత్రువులు మధ్యస్థులు మిత్రులు, వీళ్లను గురించి చక్కగా వివరించడం, తనకంటే బలం గల వారిని అణిచే విధానాలు, అడ్డగించే పద్ధతులు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. వ్యవహార సుసూక్ష్మశ్చ తథా కంటక శోధనం శ్రమో వ్యాయామయోగస్య చాగోద్రవ్యస్య సంగ్రహ. సూక్ష్మంగా వ్యవహరించే తీరు, ప్రమాదం కలిగించే వారిని వెతికి పట్టుకోవడం, మల్ల క్రీడ అంటే మల్ల యుద్ధ క్రీడ, ఆయుధ ప్రయోగం, త్యాగం, ధనం కూడబెట్టడం, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. అభృతానాంచ భరణం భృతానాంచాన్వేక్షణం అర్ధస్య కాలే దానంచ వ్యసనే చ ప్రసంగిత. బ్రతుకుదేరు లేని వారిని, వాళ్ళని పోషించడం, సేవకులను కనిపెట్టి ఉండటం, తగిన సమయంలో దానం చేయటం, వ్యసనాల్లో చిక్కుకోకుండా ఉండటం, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. తథా రాజగుణాశ్చైవ సేనాపతి గుణాశ్చ కారణంచ త్రివర్గస్య గుణదోషా తథైవ చ. అలా రాజగుణాలు, సేనాపతి గుణాలు, త్రివర్గానికి కారణాలు, త్రివర్గ గుణాలు, త్రివర్గ దోషాలు ఇవన్నీ ఉన్నాయి. దుశ్చేష్టితంచ వివిధం వృత్తిశ్చైవానువర్తినం శంకితత్వంచ సర్వస్య ప్రమాదస్య చ వర్జనం అలబ్ధలాభో లబ్ధస్య తథైవ చ వివర్ధనం ప్రధానం చ వివృద్ధస్య పాత్రేభ్యో విధివత్తతః విసర్గోర్జస్య ధర్మార్థం కామహైతుకముచ్యతే చతుర్థం వ్యసనాఘాతే తథైవ త్రానువర్ణితం. సేవకుల యొక్క చెడ్డ పనులు, వేర్వేరు వృత్తులు, వాటిని అనుసరించే వారిని అనుమానించడం, ప్రమాదాన్ని తొలగించుకోవటం, లభింపని దాన్ని పొందడం, పొందిన దాన్ని వృద్ధిపరుచుకోవడం, అలా పెంపొందించుకున్న దాన్ని పాత్రులైన వారికి యథావిధిగా దానం చేయడం, ధర్మార్థకామాల కోసం ధనం ఖర్చు చేసే విధానం, అలాగే కష్టాలను తొలగించుకోవటం కోసం ధనం ఖర్చు చేసే విధానం ఈ గ్రంథంలో వివరింపబడ్డాయి. క్రోధజాని తథోగ్రాని కామజాని తథైవ చ దశోక్తాని కురు శ్రేష్ఠ వ్యసనాన్యత్ర చైవ. క్రోధం వల్ల, కామం వల్ల పుట్టిన భయంకర వ్యసనాలు 10 చెప్పారు. మృగయాక్షాస్తథాపానం స్త్రియశ్చ భరతర్షభ కామజాన్యాహురాచార్య ప్రోక్తనీహ స్వయంభువ. వేట, జూదం, మద్యపానం, స్త్రీ, ఈ 4 వ్యసనాలు కామజాలని బ్రహ్మ చెప్పాడు.
వాక్పారుష్యం తథోగ్రత్వా దండపారుష్యమేవ చ ఆత్మనో నిగ్రహస్త్యాగ అర్ధదూషణమేవ చ. వాక్పారుష్యం ఉగ్రత్వం, కఠినంగా దండ ప్రయోగం చేయటం, ఆత్మనిగ్రహం, పనికిమాలిన వాడికి ఇవ్వటం, ధనం నిష్ప్రయోజనంగా ఖర్చు చేయటం, ఈ ఆరు కూడా ఈ ఆరింటిని క్రోధజాలైన వ్యసనాలు అంటారు. మొత్తం కలిపితే 10 అన్నమాట. వాక్పారుష్యం కూడా ఒక వ్యసనం. ఉగ్రత్వం చూపటం, కఠోరంగా దండాన్ని ప్రయోగించడం, ఆత్మనిగ్రహం శరీరాన్ని పీడించడం, పనికిమాలిన వాడికి దానం చేయటం, ధనాన్ని నిష్ప్రయోజనంగా ఖర్చు చేయటం, ఆ తర్వాత వేట, జూదం, మద్యపానం, స్త్రీ, ఇవన్నీ కూడా మొత్తం 10 వ్యసనాలు. ఇవన్నీ కూడాను కామం వల్ల, క్రోధం వల్ల పుట్టిన భయంకరమైన వ్యసనాలు. యంత్రాన్ని వివిధాన్యేవ క్రియాస్తేషాంచ వర్ణిత అవమర్ద ప్రతిఘాత చేతనానాంచ భంజనం. వివిధ యంత్రాలు, వాటి పనులు, శత్రుపీడనం, శత్రు నిరోధనం, జెండాలను కూల్చడం అన్నీ చెప్పారు ఆ గ్రంథంలో. చైత్య ద్రుమావమర్ధస్య రోధ కర్మానుశాసనం అపస్కరోధ వసనం తథోపాయాశ్చ వర్ణిత. చైత్య వృక్షాలను కూల్చివేయటం, కృషి శిల్పాది కర్మలకు అవరోధం చేసే విధానాలు, రథావయవాలు, కవచాలు తయారు చేసే ఉపాయాలు ఇవన్నీ వర్ణించబడ్డాయి. పణవానక శంఖానాం భీరీనాంచ యుధిష్ఠర ఉపార్జనంచ ద్రవ్యాణం పరిమర్ధస్య తాని షడ్. ఇక పణవం, ఆనకం, శంఖం, భేర్లు మొదలైన యుద్ధ వాయిద్యాలు మురగించడం, మణులు, పశువులు, భూమి, వస్త్రం, దాసీజనం, సువర్ణం అనే 6 ద్రవ్యాలను సేకరించడం, శత్రుద్రవ్యాలను నాశనం చేయటం, ఇవన్నీ కూడా వర్ణింపబడ్డాయి. లబ్ధస్య ప్రశమనం సతాంచైవాభిపూజనం విద్వద్భిరేకీ భవస్య దాన హోమ విధిజ్ఞత మంగళాలంబనం చైవ శరీరస్య ప్రతిక్రియ ఆహార యోజనం చైవ నిత్యమాస్తిక్యమేవ చ. తమ అధికారంలోకి వచ్చిన ప్రదేశంలో శాంతి నెలకొల్పడం, సజ్జనులను పూజించడం, విద్వాంసులతో ఏకీభవించడం, దానం, హోమం వాటి విధులు తెలుసుకోవడం, మంగళద్రవ్యాలు స్పృశించడం, శరీరాలంకరణ, ఆహార వ్యవస్థ, సదా ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా గ్రంథంలో ఉన్నాయి. ఏకేన చేదోధ్యేయం సత్యత్వం మధురాగిర ఉత్సవానాం సమాజానాం క్రియా కేతనజాస్తదా. ఒక్కడే అయినా ప్రయత్నించే తీరు, సత్యత్వం, మధురమైన మాటలు, ఉత్సవాల్లో ధ్వజారోహణాది క్రియలు అన్నీ చెప్పబడ్డాయి అందులో. ప్రత్యక్షాశ్చ పరోక్షాశ్చ సర్వాధికరణేష్వధ వృత్తేర్భరతశార్థూల నిత్యం చైవాన్వేక్షణం. ప్రజలంతా చేరి కూర్చుండే ప్రదేశాల్లో నిత్యం ప్రత్యక్షంగాను పరోక్షంగాను పరీక్షించడం. అదండ్యత్వం చ విప్రాణ యుక్త్యా దండ నిపాతనం అనుజీవిస్వ జాతిభ్య గుణేభ్య సముద్భవ. విప్రుల దండింపరానితరం, యుక్తితో దండించడం, జాతులను బట్టి గుణాలను బట్టి సేవకుల ఎంపిక. రక్షణం చైవ పౌరాణాం రాష్ట్రస్య చ వివర్ధనం మండలస్థాచయా చింత రాజన్ ద్వాదశ రాజిక. పౌరుల రక్షణ, రాష్ట్రం అభివృద్ధి పరచడం, ఒక్కొక్క మండలంలో 12 మంది రాజులను నిలపడం. ద్వాసప్తతివిధా చైవ శరీరస్య ప్రతిక్రియ దేశ జాతి కులానాంచ
ధర్మా సమనువర్ణిత 72 చికిత్సా విధానాలు, దేశ జాతి కులాల ధర్మాలు ఇందులో వర్ణించారు. ధర్మాశ్చ అర్థకామశ్చ మోక్షశ్చాత్రానువర్ణిత ఉపాయాశ్చార్థలిప్సాచ వివిధా భూరి దక్షిణ. ధర్మార్థ కామ మోక్షాలు ఇందులో వర్ణితాలయ్యాయి. వారిని సాధించే ఉపాయాలు, ధనం సంపాదించే పద్ధతులు చెప్పబడ్డాయి. ఇందులో మూలకర్మ క్రియా చాత్ర మాయయోగశ్చ వర్ణిత దూషణం శ్రోతసాం చైవ వర్ణితం చాస్తిర అంబసాం. కోశాగారం వృద్ధి చేసుకునే పద్ధతి, ఇంద్రజాలం, ప్రవాహాల గుణదోషాలు ఇవన్నీ వర్ణితాలయ్యాయి ఆ గ్రంథంలో. యైర్వైర్యుపాయైర్లోకస్తు సచలేదార్యవత్మనః తత్సర్వం రాజశార్థుల నీతి శాస్త్రేభివర్ణితం. లోకంతా సన్మార్గం నుండి చలింపకుండా నిలిచే ఉపాయాలన్నీ కూడాను ఆ నీతి శాస్త్రంలో బ్రహ్మ వర్ణించాడు. ఏతత్ కృత్వా శుభం శాస్త్రం తతః సహ భగవాన్ ప్రభుదేవాన్ వాచ సంపృష్ట సర్వాన్ చక్ర పురోగవాన్. మంగళప్రదమైన ఈ శాస్త్రం రచించి బ్రహ్మ సంతృప్తితో ఇంద్రాది దేవతలతో అన్నాడు, ఉపకారాయ లోకస్య త్రివర్గస్థాపనాయ చ నవవీతం సరస్వత్య బుద్ధిరేష ప్రభావిత. ధర్మార్థ కామాలనే త్రివర్గ స్థాపనం కోసం సరస్వతీదేవి ఈ నా బుద్ధిని ప్రభావితం చేసింది. దండేన సహిత కేశ లోకరక్షణకారిక నిగ్రహానుగ్రహరత లోకాను అనుచరిష్యతి. ఈ బుద్ధి దండనీతితో కూడుకున్నది, లోకాన్ని రక్షిస్తుంది. నిగ్రహ అనుగ్రహాలతో కూడి లోకాల్ని కాపాడుతుంది. ఇది దండేన నీయతే చేతన్ దండన్నైతి వాపున దండనీతిరితి ఖ్యాత త్రీన్లోకానం అభివర్తతే. ఈ జగత్తు దండం చేత నడపబడుతుంది లేదా దండాన్నే ప్రవర్తింపజేస్తుంది. అంచేత ఇది దండనీతి అని ప్రసిద్ధికెక్కింది. ఇది ముల్లోకాల్లో కూడా వ్యాపించింది. షాడ్గుణ్య గుణసారైష స్థగ్రే మహాత్మసు ధర్మార్థ కామ మోక్షాశ్చ సకలాశ్చత్ర సిద్ధిత. ఇది షాడ్గుణ్య సారం, మహాత్ముల ముందు నిలుస్తుంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్నీ ఇందులో తెలుపబడ్డాయి. తతస్తాం భగవాన్ నీతిం పూర్వం జగ్రాహ శంకర బహురూపో విశాలాక్ష శివ స్థానురూప ఉమాపతి. తర్వాత అక్కడ శ్రీనివాసు హారతిలో నెయ్యి లేకపోతే నెయ్యి వేయి